హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే సూరి అండ్ యానబిన్ యాక్ట్ చేస్తే తమిళ్లో అవ్వచ్చు కొట్టు కాలి అనే ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకు మీకు కనుక ఆర్ట్ మూవీస్ ఇష్టం అయితే కనుక ఒకసారి ట్రై చేయవచ్చు. ఆర్ట్ మూవీస్ కానీ, ఆఫ్ బీట్ సినిమాలు కానీ, అవార్డ్ మూవీస్ ఇలా ఇష్టమైతే ఒకసారి ట్రై చేయవచ్చు. బట్ కమర్షియల్ ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా నచ్చుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో సూరి మనం చూసుకుంటే కదా, తను సిటీలో అయితే వర్క్ చేస్తుంటాడు. సో తనకి చుట్టాలైనా యానబిన్ అనే ఒక అమ్మాయిని సూరికి ఇచ్చి కళ్యాణం చేద్దామని చెప్పి అయితే అనుకుంటారు. బట్ ఆ అమ్మాయిని చదివించేది కూడా మన సూరియే. సో బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి దయ్యం పడుతుంది అని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కింద చెప్పినట్టు మీకు కనుక అవార్డ్ మూవీస్ సిస్టమ్ కనుక సో ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ మూవీస్, ఒక స్లో బర్న్ మూవీ సిస్టమ్ అయితే సో ఎలా ఉంటుందో సో ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అలాగైతే ఉంటాయి. సో కొంచెం ఈ మూవీలో మ్యూజిక్ అంటూ ఏమైతే ఉండదు అనేది ఒక ఈ మూవీలో ఒక జర్నీ అనేది ఉంటుంది. సో అమ్మాయిని స్వామీజీ దగ్గర తీసుకెళ్లే జర్నీ. సో ఆ జర్నీ మనం చూసుకుంటే కనుక మొత్తం రియలిస్టిక్ అయితే ఉంటుంది. కమర్షియల్గా అంటూ ఏమైతే ఉండదు. సో ఇది ఒక కమర్షియల్ మూవీ అన్నట్టు మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయిని కొంచెం కామెడీ అయితే చేయించవచ్చు. బట్ ఈ మూవీలో అలాగైతే లేదు. సో ఇది ఒక ఆర్ట్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి మూవీ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. కొంచెం క్లోజ్అప్ షార్ట్స్ కానీ సీన్ కూడా కొంచెం లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఆ జర్నీని చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక సూరి ఆఫ్టర్ విడుదల తర్వాత తనకి ఇచ్చిన రోల్కి తనైతే న్యాయం అయితే చేశారు. యానబిన్ మూవీ ఈ మూవీలో హీరోయిన్ రోల్ చేసిన యానబిన్ మనం చూసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద మూవీ తనైతే ఒక సైడ్ అయితే చూస్తూనే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుంది. సో అలా చేయడం కొంచెం అయితే కష్టం. బట్ తనైతే బాగానే చేసింది. అండ్ రన్ టైం మనం చూసుకుంటే కనుక లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ అంటే ఈ సినిమాలో ఏమైతే ఉండదు. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ కెమెరా వర్క్ కూడా అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక ఇలాంటి ఒక స్టోరీస్ని పాజిటివ్గా చెప్పొచ్చు అండ్ ఎండింగ్ అయితే చెప్పొచ్చు, నెగిటివ్గా అయితే చెప్పొచ్చు. బట్ ఈ మూవీ అలా కాదు, ఒక అబ్ట్రప్ట్గా అయితే ముగిస్తారు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది ఈ మూవీ యొక్క జానర్. సో ఇందా చెప్పినట్టు జనరల్ ఆడియన్స్కి ఈ మూవీ అయితే కొంచెం నచ్చదు. మీకు కనుక ఆర్ట్ మూవీ సిస్టమ్ అండ్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ ఇష్టం అంటే కనుక ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కొన్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.